వెల్కమ్ టు టాప్ 4 at 4 PM. నేను సింధూరా. టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్, అనర్హత వేటు తప్పించుకునేందుకు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఆపసోపాలు పడుతున్నారు. బీఆర్ఎస్ లోనే ఉన్నామని బుకాయిస్తున్నారు. అనర్హత నీడలోనే అంతులేని భయాలతో అలవోకగా అబద్ధాలు వండివార్చారు. ఇక రెండో టాపిక్, కేబుల్ కటింగ్ వ్యవహారం రేవంత్ రెడ్డి మెడకే చుట్టుకుంటుంది. సచివాలయంలో ఇంటర్నెట్ నిలిచిపోవడంతో ఇబ్బందులు తప్పటం లేదు. అందుకే అంటారేమో, ఎవడు తవ్వుకున్న గోతిలో వాడే పడతాడని. తెలంగాణలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఇంకోటి ఉండదంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక టాప్ 4 లో మూడో టాపిక్, యూరియా కొరత వ్యవసాయ రంగ సంక్షోభానికి కారణమవుతోంది. యూరియా లేని పంట ఏమొస్తోంది, పంట లేని రైతు ఏమవుతాడు అన్న ప్రశ్నలకు కాంగ్రెస్ నేతల దగ్గర సరైన సమాధానముందా? ఇక నాలుగో టాపిక్, తెలంగాణలో కాస్త గ్యాప్ ఇచ్చిన వరుణుడు మళ్లీ పంజా విసిరాడు. పలు జిల్లాల్లో ఆకాశానికి చిల్లు పడిందా ఏంటి అనే స్థాయిలో వర్షం కురిసింది. అదే సమయంలో ఈ నెల 15 వరకు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ బిగ్ అలర్ట్ ఇచ్చింది. మొత్తంగా ఈ 4 అంశాలపై లోతైన విశ్లేషణను టాప్ 4 హెడ్లైన్స్ తర్వాత చూద్దాం. ఇక టాప్ 1 న్యూస్, వీళ్ళసలు మనుషులేనా, వెన్నుపోటు ఎమ్మెల్యేల వెన్నులో ఎందుకీ వణుకు అంటూ టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2 న్యూస్, రేవంత్ మెడకు చుట్టుకుంటున్న కేబుల్ తీగల తొలగింపు, దానికి సంబంధించి టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3, ఇదేం ప్రజాపాలన, ఇదేం ఇందిరమ్మ రాజ్యం, అన్నదాతల ఆక్రందన, దానికి సంబంధించి టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4 న్యూస్, గ్యాప్ ఇచ్చి మళ్లీ పంజా, మరో 4 రోజులు వానలే వానలు అంటూ ఐఎండీ హెచ్చరించింది, దానికి సంబంధించి టాప్ 4 న్యూస్. ఇక ఇప్పటి వరకున్న టాప్ 4 హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. టాప్ 1 న్యూస్, వీళ్ళసలు మనుషులేనా, వెన్నుపోటు ఎమ్మెల్యేల వెన్నులో ఎందుకీ వణుకు అంటూ టాప్ 1 న్యూస్. రైట్. ఇక టాప్ 2, రేవంత్ మెడకు చుట్టుకుంటున్న కేబుల్ తీగల తొలగింపు అంటూ టాప్ 2 న్యూస్. కమింగ్ టు టాప్ 3, ఇదేం ప్రజాపాలన, ఇదేం ఇందిరమ్మ రాజ్యం, అన్నదాతల ఆక్రందన అంటూ టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4, గ్యాప్ ఇచ్చి మళ్లీ పంజా, మరో 4 రోజులు వానలే వానలు అంటూ టాప్ 4 న్యూస్.